మనకి ఎండాకాలం వచ్చేసింది కదా! ఎండాకాలం వచ్చేసిందంటేనే ఎక్కువగా పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ అనమాట ఇప్పుడు. చాలామంది కూడా చక్కగా మ్యాంగో పచ్చడి పెట్టుకుంటా ఉంటారు. ఇంకా అనేక రకాలైన పచ్చళ్ళు పట్టుకుంటారు. కానీ ముందుగా అందరూ ఎక్కువగా ఇష్టపడేదేంటంటే మ్యాంగో పికిల్ అండి, లేదా మామిడికాయ కారం, ఊరగాయ కారం అని కూడా అంటారనమాట. చూసారా, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. హాయ్ అండి అందరికీ. ఊరగాయ కారం చేసుకోవడానికి కావాల్సింది ముందుగా ఆవాలు, మెంతులు, సాల్ట్, తగినంత పసుపు, కారము, వెల్లుల్లిపాయలు, మ్యాంగోస్ 3. వీటితో మనం పచ్చడి చేసాము అంటే టేస్ట్ బాగుంటుంది. ముందు వీటిని కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాక నేను మీకు చూపిస్తాను. ముక్కలన్నింటినీ మనం ఒక 5 నిమిషాలు తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం, లేదా ఎండలో కాసేపు ఉంచకుండా తడి అనేది లేకుండా ఈ విధంగా చేసాము అంటే. ఈలోపు మనం మెంతులు, ఆవాలను కూడా లైట్గా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుందాము. ఇట్లాంటిది ఒక ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకొని దాంట్లోకి తడి లేకుండా తుడుచుకొని దాంట్లోకి ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత చూసారా, తడి అనేది లేకుండా ముక్కలు ఉన్నప్పుడు ఈ ముక్కలు మనము ఈ డబ్బాలో వేసుకోవాలి. తడి లేకుండా ఒకవేళ తడి ఉంటే మంచి పొడి క్లాత్తో తుడుచుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా వేసుకుంటే చాలా రోజులు అనమాట, 2 months వరకు కూడా నిల్వ ఉంటుంది. చక్కగా చెడిపోకుండా బూజు పట్టకుండా ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుందామండి. కారాన్ని చూసి వేసుకోండి. నేను 2 టీ గ్లాసుల వరకు తీసుకున్నాను. మీరెంత కావాలో అంత తీసుకోండి. మీ క్వాంటిటీ తగినట్టుగా కొంచెం పసుపు కూడా వేసుకుందాము. వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా కొంచెం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అయింది, లేదా మీరు రోట్లో వేసుకొని కొంచెం దంచినా సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఆవాలు, మెంతులను కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీని పట్టిన మెంతులను కూడా వేసుకుందాము. వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాము. వీడియోలో చూపించిన విధంగా కలిపిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసారా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి మిగిలి ఉన్న ముక్కలను కూడా వేసేసుకొని ఇంకా మిగిలి ఉన్న ముక్కలను కూడా మనము దీంట్లో వేసేసుకొని ముందుగా చూపించిన విధంగా సాల్ట్, పసుపు, కారం మొత్తాన్ని కూడా వేసేసుకొని కలుపుకుందాము. చాలా చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎవరి సహాయం లేకుండానే ఇంట్లో మన ఓన్గా ప్రిపేర్ చేయవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ టిప్స్ ఫాలో అయ్యే కనుక మనం మ్యాంగో పచ్చడిని ప్రిపేర్ చేసాము అంటే 1 year పాటు నిల్వ ఉంటుందండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్నీ తీసుకొని చక్కగా చేసాము అంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారా, చూస్తుంటే మనకి కలర్ఫుల్గా ఉంది. చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మనం దేంట్లోకైనా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.